సో చక్రవర్తి గారు ఇప్పుడు అమెరికాలోనే ఈ నిపుణులందరూ కూడా ఏనుగు లాంటి భారతదేశంతో ఎటువంటి విధానపర నిర్ణయాలు తీసుకుంటే మనకే నష్టం అని ఓపెన్గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాట్ ఈజ్ యువర్ వ్యూ అండి? అంటే మొదట్లో ఇప్పుడు మనకు నష్టంగా కనిపిస్తోన్నా అంత పెద్ద స్థాయిలో ప్రభావం ఏం పడకపోవచ్చా? తప్పకుండా పడుతుందండి. నేను ఇందాక చెప్పినట్లు 1930లో అమెరికా ఒక్కటే ఒక్కటే చట్టం ద్వారా 20,000 వస్తువుల మీద 30 నుంచి 60% టారిఫ్లు విధించింది. విధించినప్పుడు గ్రేట్ డిప్రెషన్ వచ్చింది అమెరికాలో. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం తగ్గింది. ఇప్పుడు ఎప్పుడైతే అమెరికా దిగుమతులు తగ్గిస్తుందో ఇతర దేశాలు కూడా అంతే విధంగా స్పందిస్తాయి. సో అమెరికా టారిఫ్లు విధించినప్పుడు 1930లో ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా అదే విధంగా టారిఫ్లు విధించాయి. దాని మూలంగా వాణిజ్యం తగ్గింది. వాణిజ్యం తగ్గినప్పుడు అన్ని దేశాలు నష్టపోతాయి. సో ఇది కౌంటర్ ఇంట్యూటివ్, అంటే కామన్ సెన్స్ కి కాస్త వ్యతిరేకంగా ఉండేది ఏంటంటే, అవతల దేశాలు టారిఫ్లు విధించినా మనం స్వేచ్ఛ వాణిజ్యం, మన బోర్డర్లు మనం ఓపెన్ గా పెట్టుకుంటే ఎంతో కొంత ఆ టారిఫ్ల వల్ల జరిగే నష్టాన్ని కొంతవరకు అడ్డుకోవచ్చు. మీకు మంచి ఉదాహరణ, మనకు 1960లో 70లో 80లో కూడా భారతదేశం టారిఫ్లు 100 నుంచి 200%, కొన్నిసార్లు 300% దాకా వెళ్ళేవి. సోవియట్ యూనియన్ ఐరన్ కర్టెన్ వెనుకుండేది. అంటే వాళ్ళు మొత్తం మన అవసరాలన్నీ మనమే ఉత్పత్తి చేసుకొని సాధించాలనేవాళ్ళు. ఎందుకంటే మన ఉద్యోగాలు మన దగ్గర. ఇప్పుడు కూడా మన ప్రధానమంత్రి గారు వారు ఇచ్చిన ఆత్మనిర్భర భారత్ పిలుపు, దాని స్పందన రెస్పాన్స్ స్టార్ట్ అయిందా? సో అసలు ఆ కాల్ చాలా తప్పు నా అభిప్రాయంలో. అంటే ఈ టైంలో తప్పనా? ఈ టైం కాదు, ఏ టైం ఏంటంటే తప్పు. మన వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోవాలి అంటే ఇంకా అందరం మూసేసుకోవాలి ట్రేడ్ బోర్డర్స్. మనం ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు సౌదీ అరేబియా ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది, మనం వడ్లు బియ్యం బాగా పండిస్తాం, ఎందుకంటే మన కోస్ట్ లైన్ చాలా ఉంది. సౌదీ అరేబియా అన్ని మేమే ఉత్పత్తి చేసుకుంటామని వడ్లు ఎడారిలో పండించవచ్చు. ఎడారిలో వడ్లు మనం ఇజ్రాయెల్లో కొంత చూస్తున్నాం, కానీ విపరీతమైన ఖర్చు అవుతుంది. ఎందుకు? మన ఒడ్లు తీసుకుని వాళ్ళ ఆయిల్ మనకి ఇస్తే ఇద్దరం లాభం పొందుతాంగా. మనం ఇప్పుడు ఆయిల్ మనం తీయాలంటే సముద్రం అడుగుల్లోకి వెళ్ళి రెగ్గులేసి అత్యంత కష్టంతో తీసుకొని రావాల్సి వస్తుంది ఆయిల్. ఎందుకు? సర్వీసెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎన్ని వాడుతున్నాం? ఫేస్బుక్ వాడుతున్నాం, గూగుల్ వాడుతున్నాం, ఆరకుల్ వాడుతున్నాం, అమెజాన్ వాడుతున్నాం, ఊబర్ వాడుతున్నాం. ఇవన్నీ సర్వీసెస్ సెక్టర్. వీటి ద్వారా చాలా డబ్బు అమెరికాకు చేరుతుంది. సో మనకు తెలియని విషయం ఏంటంటే, ఒక పక్క ట్రంప్ గూడ్స్ మీద టారిఫ్లు వేస్తూ ఉంటే యూరోపియన్ దేశాలు, కెనడా వీళ్ళందరూ సర్వీసెస్ మీద వేస్తున్నారు. సో నెట్ ప్రపంచానికి అపారమైన నష్టం జరుగుతుంది. సో ఇన్ ద ఎండ్ టెక్నాలజీ సెక్టర్ గురించి మీరు ఇందాక H1Bల గురించి మాట్లాడారు కాబట్టి, ఇన్ ద ఎండ్ జరిగేది ఏంటంటే, అమెరికా అనూహ్యమైన అభివృద్ధిని సాధించిందండి 1990 నుంచి. ఏ విధంగా అంటే, టెక్నాలజీ సెక్టర్ లో ఒక పక్క యూరోప్ లో చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. జర్మనీ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఇంగ్లాండ్ ఉంది, ఏషియాలో జపాన్ ఉంది, చైనా ఉంది. ఈ దేశాలన్నీ టెక్నాలజీలో అమెరికాను ఒక ఊపుతాయని నేను చదివానండి 1990s లో ఆర్టికల్స్ విపరీతంగా వచ్చాయి. బట్ నోవేర్ ఇవాళ ప్రపంచంలో అగ్రస్థానంలో టెక్నాలజీ సెక్టర్ లో ఉందంటే అమెరికా. ఎందుకని? బికాస్ ఆఫ్ వెరీ డైనామిక్ ఎకానమీ. ఇప్పుడు గూగుల్ లాంటి వాడు ఒక మంచి ఐడియాతో వచ్చాడు అనుకోండి, టకా H1Bలు తెచ్చుకుంటాడు, 1000 మంది ఉద్యోగం పెట్టుకుంటాడు, ఒక ప్రోడక్ట్ తీసుకురాగలడు. ప్రపంచంలో ఏ దేశం చేయలేదు. దాని మూలంగా అమెరికా అనూహ్యమైన అభివృద్ధి మీకు గణాంకాల్లోనే కనిపిస్తుంది. యూరోపియన్ యూనియన్ గత 10 సంవత్సరాల్లో 2% పెరిగింది ఎకానమీ, జీడిపి. అమెరికా గ్రూ ఎట్ డబుల్ ద రేట్, 4%. 4% ఒక అభివృద్ధి చెందిన దేశం పెరగటం అంటే మామూలు విషయం కాదు. అంటే అనూహ్యమైన అభివృద్ధి. అక్కడ అన్ఎంప్లాయ్మెంట్, రిషి గారు, ఈజ్ 4%, విచ్ మీన్స్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. అంటే అమెరికాలో ఉన్న అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. అట్లాంటి దేశంలో ఈ రోజు ట్రంప్ వచ్చి ఇటువంటి ఉన్మాద నిర్ణయాలు తీసుకుని దేశాన్ని నాశనం చేస్తున్నాడు, అమెరికాని నాశనం చేస్తున్నాడు. ఆ క్రమంలో ప్రపంచానికి కూడా అపారమైన నష్టం జరుగుతుంది. అదే అందులో కాస్త భాగం మనకి తగులుతుంది, తప్పదు ఇంకా. సో అందరికీ తగ్గుతుంది. మాళవిక్ గారు, సో ఇప్పుడు విద్యార్థుల వాళ్ళు ఏంటంటే